స్పిరిట్ లో నేను ఆరాధన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి హృదయాన్ని దేవుడు నాకు చూపిస్తున్నాడు. నా వ్యక్తి ఎవరు నేను రిలీజ్ చేయను, చెప్పను. కానీ ఏం చూపించాడంటే అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా అనే ఆలోచన ఆ వ్యక్తిలో కలిగే. అంటే దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు అసలు నన్ను పట్టించుకుంటాడా అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దేవుడు కూడా ఆ వాక్యాన్ని ఈ రోజు నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు ఇచ్చింది కూడా అదే. దేవుడు నన్ను చూస్తున్నాడా అని. ఖచ్చితంగా దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఏదో 3 పేర్లు చెప్పండి. ఉన్నవాడు, ఉన్నవాడు, యేసయ్య, మన తండ్రి అయిన దేవ, తండ్రి నిత్యంగా ఉన్నవాడు, ఉన్నవాడు. ఆడ ఏసుకుంటే చెప్పేసి జరుగుతాడు. సరే, దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి. అయితే అనేకమైన పేర్లు ఒక పేరు ఏంటంటే ఆయన చూచుచున్న దేవుడు. బైబిల్ గ్రంథంలో చూచుచున్న దేవుడు అని ఎవరు పెట్టారు దేవునికి పేరు? హాగర్ పెట్టేది. ఖచ్చితంగా ఈ రోజు చాలా సందర్భాల్లో చాలా పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు మనం అనుకుంటాము దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు. దేవుడు నన్ను చూస్తే పరిస్థితులు ఎందుకు ఎలా ఉన్నాయి, దేవుడు నన్ను చూస్తే ఎందుకు మారిపోవట్లేదు అంటారు. కానీ అందరినీ దేవుడు చూస్తారా? ఆయన పని పట్టలేదా నన్నే పట్టించుకోవడానికి అనుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఖచ్చితంగా నిన్ను చూస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు నేను వెళ్తున్న ఈ పరిస్థితుల్లో దేవుడు నన్ను చూస్తే నాకు ఎందుకు ఎలా ఉంది, నేను వెళ్తున్న పరిస్థితుల్లో దేవుడు నన్ను చూస్తే ఎందుకు నేను ఇవన్నీ అనుభవిస్తున్నానని. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తెలుసా, నువ్వు ఏది అనుభవిస్తున్నా దానిలో దేవుడి చిత్తం. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో సర్వసమ్మతి మాత్రమే కాదు, దేవుడు ఒక వ్యక్తికి గాఢాంధకారంలో కూడా తోడుగా ఉంటాడు. ఎక్కడ తోడుగా ఉంటాడు? మనం ఏమనుకుంటామంటే సాధారణంగా భక్తుల జీవితంలో అన్ని బాగుంటే, అన్ని సమృద్ధిగా ఉంటే, ఆరోగ్యం సరిగ్గా ఉంటే, లేదా ఇంట్లో పోషక విలువలు కలిగిన ఆహారాలు ఎంత ఉందంటే అన్ని బాగుంటా ఉన్నప్పుడే దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటాం. చాలా మంది ఏమంటారంటే అన్ని బాగున్నాయి దేవుడు నాతో ఉన్నాడు అంటారు. కానీ పరిస్థితులన్నీ మారిపోయినానికి ఏమంటారు తెలుసా, ఏం దేవుడు ఎక్కడ తోడుకున్నాడో అంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఖచ్చితంగా మీతో ఉన్నాడు. దావీదు మహారాజు 23వ కీర్తనలో చెప్తాడు మంచి మాట. ఏమాట తెలుసా? యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. మనందరికి బాగా తెలుసు. కానీ దానికి ఏమేమంటాడు తెలుసా? గాఢాంధకారంలో సంచరించిన ఏ అపాయమో. అంటే ఇప్పుడు పచ్చిగా కలిగిన చోట్ల పరులకే దేవుడే, శాంతికాలంలో కలిగిన నడిపించే దేవుడే. ఇప్పుడు దావీదుకి ఎక్కడ తోడుగా ఉన్నాడంట? గాఢాంధకారంలో తోడుకున్నాడా లేదా? చాలా సార్లు దేవుడు కావాలనే కొన్ని పరిస్థితులు కూడా మనం తీసుకెళ్తారు. ఎందుకో తెలుసా? గాఢాంధకారంలో దేవుడు నీకు నేర్పాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ కూడా నీకు తోడుగా ఉంటాడు. మీరు అంతగా క్వశ్చన్ చెప్తానంటే, యోసేపు స్టోరీ చదువుతున్నప్పుడు నాకు విచిత్రం అనిపించింది మొన్న. ఇప్పుడు ఆది కాండం అయిపోయి నిర్గమకాండంలోకి వచ్చా. 6వ సారి చదువుతున్నాం. మీరు బైబిల్ లేదు తర్వాత ధ్యానం చేస్తారు. ఆది కాండం అయిపోయింది మొన్న. ఆది కాండం అయిపోయినప్పుడు యోసేపు స్టోరీ చదువుతున్నప్పుడు నాకు యోసేపుకి అన్యాయం జరిగిందా జరగలేదా? అన్నం దగ్గర జరిగింది ఒకటి. 2, పాపము చేయనందుకు యోసేపుని చెరసాలలో వేశారు. అది అన్యాయం లాగా ఉంది మనకు, అవునా కదా? ఇప్పుడు ఒక మాట రాస్తుంటే పోతీఫరు యోసేపును కొనుక్కున్నప్పుడు ఆ మాట ఏంటంటే, యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి పోతీఫరు కలిగిన ప్రతిదీ దీవించబడింది. దీవించబడటానికి కారణం ఏంటి? యోసేపుకి దేవుడు ఎక్కడ తోడుగా ఉన్నాడు? పోతీఫరు ఇంకో తోడుగా ఉన్నాడు. పోతీఫరు ఇంకో తోడుగా ఉన్నప్పుడు చెరసాలలో వెళ్ళాడు. ఎవరు? యోసేపు. అక్కడ కూడా ఒక మాట రాస్తుంది. ఆ మాట ఏంటి తెలుసా? యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి చెరసాలలో సైతం యోసేపు అభివృద్ధి చెందడం. ఏముంది అంటే ఇప్పుడు దేవుడు తోడుగా ఉంటే చెరసాలలో కలగకుండా చేయొచ్చుగా, అంతే కదా? ఇప్పుడు మన కష్టం రాగానే ఏమంటామంటే దేవుడు తోడుగా ఉంటే ఎందుకు జరుగుతుంది, దేవుడు నన్ను చూస్తే ఎందుకు ఇక్కడ జరుగుతుంది, దేవుడు నాతో ఉంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది. మరి యోసేపు జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉంటే అసలు చెరసాలలో కలగకుండా బెటర్ కదా. కానీ మనకు తెలియని ఒక విషయం ఏంటంటే చెరసాలలోనే యోసేపు జీవితం టర్న్ అయ్యేది ఉంది. ఎక్కడ ఉంది? ఈ రోజు మనం అనుకున్న చాలా సార్లు మనకు వచ్చిన జీవితంలో కష్టాలు, శ్రమలు, దరిద్రం మనం అనుభవించి కృంగిపోయి నాశనం అయిపోతామని. కానీ మీకు విషయం చెప్పడం, మనకు సంభవించిన అనేకమైన మన జీవితాన్ని మార్చడానికి ప్రభు అనుమతిస్తాడు. హల్లెలూయా. శూన్యంలోకి మనల్ని ఎందుకు తీసుకెళ్తారో తెలుసా? శూన్యంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆయన వైపు చూడగలుగుతాం. మనిషికి చుట్టూ ఆప్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు మనిషి? ఇప్పుడు మీకు అర్థం చెప్తానంటే, మీకు అన్ని చుట్టూ దారి ఉన్నాయి,
ఎటు పడితే అటు పరిగెత్తుతారు. కానీ ఎటు దారి కనిపిస్తుంది. ఇప్పుడు వేరే చేస్తారు. పంది అంట, ఏంటది పంది జీవితాంతం పైకి చూడదండి. ఇప్పుడు చూసిద్దా? పందికి పై చూడదు, ఎట్లాగే చూసిద్దాం కిందకి. కానీ పందిని కట్టేసిన తర్వాత ఎత్తుకెళ్తున్నప్పుడు పైకి చూసిద్దంట. అట్లా మనం కూడా ఏం చేస్తాం తెలుసా? ఎప్పుడు దేవుని వైపు చూడం. దారులన్నీ మూసుకుపోయినప్పుడు, ఎక్కడికి వెళ్తున్నా ఫలితం రానప్పుడు, ఎక్కడికి వెళ్తున్నా జీవితం లేదు అన్నప్పుడే ఎవరు గుర్తొస్తారు మనకి? అంటే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే కొన్ని పరిస్థితులు కూడా నిన్ను నన్ను తీసుకెళ్లి నీలో నాలో మార్చవలసిన కొన్ని మారుస్తాడు. నీలో నాలో మనం లోబడాల్సిన కొన్ని ఉంటే వాటిని లోబడేటట్టు చేస్తాడు. ఎలా చేస్తాడు? అందుకని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకసారి గాఢాంధ కాలంలోకి తీసుకెళ్తాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం? అమ్మో, నేను గాఢాంధ కాలంలోకి వచ్చి పడ్డాను, నా స్థితి డౌన్ అయిపోయింది, నేను ఇలా అయిపోయాను కాబట్టి ఎవడో నాశనం అయిపోయాడు, ఎవడో లోకల్ ఎట్లా అయిపోయాడు అట్లా అయిపోయాడు కాబట్టి నేను కూడా. సాధారణంగా మనుషులు నాకు మెంటాలిటీ చెప్పనా? వీడి జీవితాన్ని చూసి మన జీవితాన్ని ట్రైల్ చేసుకుంటాం. ఏం చేస్తాం? వాడికి షుగర్ వచ్చిందంట, నాకు కూడా షుగర్ వచ్చింది, వాడికి కిడ్నీలు పోయినాయి, వాడికి అయిపోయినాయి, వాడికి ఈ పోయినాయి, నాకు కూడా ఏమో పోతాయేమో. ఇప్పుడు శూన్యంలో సున్నాన్ని సృష్టించేసిన దేవుడు, ఎండిపోయిన ఎముకలు మహాసైన్యం మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? ఆడికి వ్యాపార సామైనవాడు, ఆడికి నీకు పోలిక. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, దేవుడిని వెంబడించే ప్రతి ఒక్కరు ఆత్మ నేత్రంతో చూసేవారిగా మారిపోవాలి. ప్రతి సమస్యను ఆలోచన తెలుసా? దేవుడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడు ఆ ఉద్దేశంతో చూడగలగాల. ప్రతి సమస్యను బాహ్య నేత్రాలను చూస్తే ఏమైందంటే సమస్య కొన్నంత కనపడుతుంది. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఎవడరా నువ్వు అంటాడు. ఏమంటాడు? యోసేపుని దేవుడు తోడుగా ఉండి దీవించాడు. రెండోది ఏంటి చెప్పరా? దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు. దావీదు యొక్క మనసు దేవుడికి తెలుసు, దేవుడి యొక్క మనసు కూడా దావీదుకి. అందుకే దావీదు గురించి దేవుడు అంటాడు, అతను నా హృదయానుసారుడు. ఎందుకు దావీదు హృదయానుసారుడు అయ్యాడు తెలుసా? అందరూ గొలియాతుని బాహ్య నేత్రాలతో చూస్తే దావీదు ఏ నేత్రాలతో చూశాడు? అరే, జీవ కలిగిన దేవుని దూషించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు అంతా అన్నాడు. కానీ అభిషేకం పొందిన అనుభవం కలిగిన అనుభవం అందరూ వాడంతా వీడంతా అన్నారు. ఈ రోజు నీ దృష్టి ఎలా ఉంది? దేవుడు నిన్ను ప్రతి పరిస్థితుల్లో చూస్తున్నాడనే స్పృహ ఉందా? దేవుడు నీ పరిస్థితులు మారుస్తాడనే స్పృహ ఉందా? లేకపోతే వాళ్ళ పరిస్థితులు అట్ట అయిపోయినాయి, వాళ్ళ జీవితాలు అట్ట అయిపోయినాయి, నా జీవితం కూడా ఎట్ట అయిపోద్దని ఆలోచన ఉందా? ఒకటి గుర్తుపెట్టుకో, నీ దేవుడు ఎవరో తెలుసా? ఖచ్చితంగా పరిస్థితులు మార్చువాడు. ఏం చేస్తాడు? కాకపోతే కొన్ని నేర్పించడానికి నీ జీవితంలో తీసుకొస్తాడు. కానీ అవి నేర్పించిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఉంచమన్నా కూడా నేను ఉంచడు. ఏం చేయడు? నువ్వు నశించుకోవడానికి నువ్వు లోకానుసారమైన గడ్డివు కాదు, పొయ్యవు కాదు, చెక్కవు కాదు. నువ్వెవరో తెలుసా? సువర్ణ అనేవి. ఎవరవి? ఒకసారి చెప్పండి. నేను బంగారాన్ని. ఆడవాళ్ళకి బంగారాన్ని బాగా ఇష్టమే కదా, చెప్పండి. నేను బంగారం. బంగారమేనా? ఏ బంగారం? కాకి బంగారం, మంచి బంగారం. నల్లగా ఉన్నదంతా నల్ల బంగారాలు, తెల్లగా ఉన్నదంతా తెల్ల బంగారాలు. ఓకేనా? అయితే ఈ సువర్ణం నశించిపోదు. అగ్నిలో పెట్టినప్పుడు ఏమైందో తెలుసా? పరిశుద్ధపరచబడింది. ఏమైంది? అగ్నిలో పెట్టినప్పుడు ఏమైంది తెలుసా? పుట్టమ్మ వేయబడుతుంది. కానీ చక్కని గడ్డిని తీసుకెళ్లి పెడితే ఏమైంది తెలుసా? కాలి బూడిదైపోవాలి. నువ్వు కాలి బూడిదైపోవడానికి దేవుడు నిన్ను చక్కగా చేయాల. దేవుడు ఎలా చేశాడు తెలుసా? సువర్ణముగా చేశాడు. అలా చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడు నన్ను చూస్తున్నాడనే స్పృహ నీకు ఉండాలి. ఏముండాలి? హాగరును దేవుడు చూసాడా చూడలేదా? హాగరు ఎవరు చెప్పనా? హాగరు ఒక అన్యజనురాలు. ఎవరు? హాగరు ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము హాగరుని పెళ్లి చేసుకున్నాడని మనందరం తెలుసు. కానీ ఫస్ట్ పెళ్లి చేసుకోవాలా? హాగరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజు శారాన్ని తీసుకెళ్లిపోతాడు. శారాన్ని తీసుకెళ్ళినప్పుడు దేవుడు దర్శిస్తాడు. ఎవరిని? ఆ యొక్క రాజుని. దర్శించినప్పుడు జరిగే విషయం ఏంటంటే ఆ యొక్క రాజు దాసులను కొంత ధనాన్ని, కొంత బహుమతిని ఇచ్చి అబ్రహాంకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన ఒక దాసియే హాగర్. అంటే ఇప్పుడు హాగర్ జీవితానికి విలువ ఉందా? హాగర్ ఒక దాసి. ఇప్పుడు మీ ఇంట్లో అంటున్న వాళ్ళకి, ఉండగలిగే వాళ్ళకి సపోజ్ చెప్తున్నా, విలువ తక్కువ ఉంటుందా? విలువ ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటది. ఇప్పుడు పర్లేదు. ఇప్పుడంటే మనందరం కూడా
సర్వ సమాజంలో నివసిస్తున్నాం, సమానత్వాన్ని కోరుకున్నాం, సమానత్వం కలిగి బ్రతుకుతున్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ సమానమే, ఏ పని చేసేవాడు కూడా తక్కువ కాదు. కానీ అప్పటి కాలంలో, అప్పటి కాలాన్ని బట్టి చూస్తే అప్పటి కాలం ఏం చెప్తుందంటే, అప్పటి కాలంలో అందరూ కూడా తక్కువైన వాళ్ళే, దాసీలు. అంటే ఎవరైతే దాసులుగా ఉన్నారో, ఎవరైతే దాసీలుగా ఉన్నారో వాళ్ళందరూ ఎవరంటే తక్కువ వాళ్ళు. ఎవరు? ఇప్పుడు వాళ్ళందరూ తక్కువ వాళ్ళు కదా, మరి దేవుడు వాళ్ళని పెట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? దేవుడు ఖచ్చితంగా దాసి అని లేదు, దేవుడు ఖచ్చితంగా పని మనిషి లేదు. నీకు నాకు భేదాలు ఉన్నాయి, కానీ దేవుడు ఖచ్చితంగా అందరినీ చూస్తున్నాడు. చెప్పడా సార్, నా దేవుడు అందరినీ చూస్తున్నాడు. ఒక దాసీనే చూస్తే, ఒక విలువలేని దాసినే చూసే దేవుడు ఈ రోజు దేవుడి మందిరానికి వచ్చి దేవుడి మాట వినాలని ఆసక్తి కలిగి నిన్ను నన్ను చూస్తాడా? ఖచ్చితంగా చూస్తాడు. దాసిని చూసిన దేవుడు ఈ ఉదయం సమయంలో మీతో మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తున్నాడా చూడలేదా? ఎంతమంది చూస్తున్నారు? మరి చూస్తాడని నమ్మకం మీలో ఉంటే అడవిడి వచ్చిందా? కృంగిపోతావా? లేజారిపోతావా? ఏ పరిస్థితి వచ్చినా సరే దేవుడు మీకు సామర్థ్యం ఇస్తాడు. ఏమిస్తాడు? చూడండి, ఒక హాగరు జీవితంలో హాగరు వెలువేయబడిన స్థితిలో ఉంది, హాగరు నెట్టివేయబడింది. అయినప్పటికీ అబ్రహాము హాగర్ని చేర్చుకున్నాడు. ఫస్ట్ చేర్చుకున్న అబ్రహాము కూడా హాగర్ని చెప్పాడు. ఇప్పుడు హాగర్ అంటే అబ్రహాంకి ఇష్టమా లేదా? ఇష్టమేనే కదా. ఇష్టం ఉండబట్టే చాలా గెంటేసేవాడు బాధపడతాడు. అరే ఏంట్రా ఇలా జరిగిందని దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతాడు, అయ్యా మరి ఏంటి పరిస్థితి అంటే, తను కూడా నీ పిల్లాడే కాబట్టి ఏం చేస్తానంటాడు? ఒక జన్మగా చేస్తానంటాడు. అంటే అబ్రహాముకి ఈ యొక్క దాసి అంటే ఇష్టమే, కానీ ఇష్టమైనప్పటికీ కూడా అబ్రహాం చూడగలిగాడా? చూడలేకపోయాడు. కొన్నిసార్లు మనుషులకు మనవంటి ఇష్టం ఉండొచ్చు, మనుషులకు మనవంటి ప్రేమ ఉండొచ్చు, కానీ కొన్ని పరిస్థితుల్లో మనుషులు కూడా ఏం చేయలేదు. ఏం చేయగలుగుతారు? ఇప్పుడు నేనున్నాను, నేనేం చేయగలను? నేనేమీ చేయలేను. కానీ సర్వమును సృజించిన దేవుడు ఖచ్చితంగా సమస్తాన్ని చేయగలడు. అబ్రహాంకు కొంత ఆహారం, కొంత నీటిని చేంజ్ చేశాడని పంపించాడు. కానీ సగం దూరం రాగానే ఏమైంది? నీళ్ళు అయిపోయినాయి, చచ్చిపోయే స్థితి వచ్చింది. ఆ టైంలో ఎవరు చూశాడు? దేవుడు చూశాడు. దేవుడు చూసినప్పుడు ఏం జరిగింది? అక్కడ వారి కోసం ఒక నీటి ఊటను పుట్టించాడు. ఈ రోజు మనకు బలహీనత, మనకు బలం ప్రజలు ఉండొచ్చు, మనకు ఎంతో మంది విస్తారం ఉండొచ్చు, కానీ ఏ పరిస్థితుల్లో మనల్ని ఎవరు ఆదుకోలేరు. ఏ పరిస్థితుల్లో కొన్నిసార్లు మనుషులు మనల్ని చేరదీయలేరు. మనుషులు ఎలా ఉంటారంటే, మనం అన్ని బాగుంటే, మన జీవితం అంతా సక్రమంగా ఉంటే కప్పల్లా వస్తారు. ఎలా వస్తారు? కానీ మన జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులన్నీ ప్రతికూలమైనప్పుడు, కొన్నిసార్లు మన జీవితంలో మన స్థితిగతుల్లో మార్పులు వచ్చినప్పుడు ఎవడో పట్టించుకోవడం మనం, అది మనుషుల నేచర్. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషులైనా మిమ్మల్ని మర్చిపోవచ్చు, మీరు నమ్ముకుని వచ్చిన మీ భర్త అయినా, మీ భార్య అయినా, మీ పిల్లలైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా నిన్ను మోసం చేయడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. నువ్వు ఈ లోకానికి రాకముందే నీ భార్యకి, నీ భర్తకి నువ్వు ఏకమవ్వక ముందే, నీ కుటుంబంలో నీ తల్లికి తండ్రికి పుట్టక ముందే నువ్వు ఎవరి కుమారుడు, ఎవరి కుమార్తె అంటే దేవుడి కుమారుడు, దేవుడి కుమార్తెవి. హల్లెలూయా. ఇప్పుడు నేను మా అమ్మకి కుమారుడే, కానీ మా అమ్మకి కుమారుడు అయ్యే ముందే ఎవరి కుమారుని? జగత్తు పునాది వేయకపోవడ ముందే క్రీస్తులో మనం ఆయన ఏం చేశాడు అంటే, భూమి మీద పుట్టినప్పుడు తల్లిదండ్రులు మనం చూస్తే, భూమి మీద పుట్టక ముందు ఆయన మనల్ని తల్లి గర్భం ముందు నువ్వు రూపించబడక ముందు నేను ఎరిగాను అన్నాడు. తల్లి గర్భంలో ఒక పిండముగా ఉన్నప్పుడు నేను ఏర్పరచుకున్నాను అన్నాడు. చూడండి మన దేవుడు ఎంత గొప్పవాడు. ఖచ్చితంగా ఇంత ప్రేమించే దేవుడు నిన్ను నన్ను విడబడు. ఏం చేయడు? పరిస్థితులు చూడదు. నేను ఎప్పుడైనా ఎవరికైనా ఒకటే చెప్తా, పరిస్థితులు ఈ రోజు ఉంటాయి, రేపు మారిపోతాయి. ఇప్పుడు ఎండాకాలం ఉంది, ఎండ బాగా ఉంది విపరీతంగా. ఎండాకాలం ఒకటే ఉంది ప్రకృతిలో, వానాకాలం ఉంది, బీభత్సపు వానలు పడతాయి. ఒక్కోసారి చిరాకు పడుతుంది, ఏంటో ఈ వానల పనులన్నీ ఆగిపోయినాయి. ఎప్పుడు వర్షాకాలం ఉంటదా? ప్రకృతిలో కాలంలో దేవుడు నియమించాడు, నిర్ణయించాడు. ఏమన్నా తెలుసా? ఖచ్చితంగా సమస్తము మారాలని. అలాగే నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఒక దాన్ని నిర్ణయించాడు. అదేంటంటే, నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తున్న ప్రతి దానికి ముగింపు ఉంది. నీ జీవితంలో నువ్వు వెళ్తున్న ప్రతి మార్పు ఒక రోజు తెరవబడింది. ఒకవేళ ఈ రోజు మార్గాలు ఉండొచ్చు, మార్గాలు ఒకవేళ కనపడకపోవచ్చు,
కానీ ఖచ్చితంగా దేవుని బట్టి విశ్వాసం నేను చెప్పేది ఏంటంటే వన్ డే ఇస్ కమింగ్. అప్పుడు జరిగేది ఏంటంటే నీ సమస్త మార్గం తెరవబడతాయి. ఆమేన్. ఏమవుతాయి చెప్పండి? ముయ్యబడిన ద్వారాలని ఒక దినం ఏమైతే ఖచ్చితంగా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు తెరవబడితే అని? మరి తెరవబడితే అని నమ్మితే ఎందుకు అడావిడి పడాలి మనం? ఎందుకు అవిశ్వాసం రాగాలి? పరిస్థితులు చూసే ప్రతి ఒక్కరు అవిశ్వాసం అవుతారు. పరిస్థితులు చూసే ప్రతి ఒక్కరు దేవుడి మీద విశ్వాసం దిగజారిపోతారు. కానీ దేవుడి మీద విశ్వాసం నుంచి వాడు ఎప్పుడు కూడా ఏం చేయడు తెలుసా? పరిస్థితులను చూడడం. అందుకే వాక్యం మీద సెలవిస్తుంది, విశ్వాసించు వాడు కలవరపడడు. ఇప్పుడు మీరు కలవబడుతున్నారంటే విశ్వసిస్తున్నారా? అయితే ఖచ్చితంగా దేవుడు వాక్యాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తున్నాం. మీ జీవితం మీరు వెళ్తున్న ప్రతి పరిస్థితి తెలుసు. ఇంకో విషయం చెప్పనా? దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే నీ నడకలు నీ పడకలు నేను ఎరిగోనా, నీకు తలంపు పుట్టక ముందే నీ తలంపుల్ని అంటే అంత స్పష్టంగా మనం ఏంటి, మన తలంపులు ఏంటి, మన విధానాలు ఏంటి తెలిసిన దేవుడు ఇప్పుడు తెలవకుండా వదిలేస్తానంటారా? వదలడు. ఖచ్చితంగా వెళ్తున్న సందర్భాలు కూడా తెలుసు. మీకు అర్థం కావడం వయసు చెబుతాను. పక్షిరాజు తెలుసా మీరు? గెద్ద తెలుసా మీకు? గెద్ద మొట్టమొదటి ఏం చేసిందంటే గూడు ఏర్పాటు చేసింది. ఏం ఏర్పాటు చేసింది? గూడు ఎలా ఏర్పాటు చేసింది అంటే ఫస్ట్ లేయర్లుగా చేసింది. ఎలా చేసింది? పొరలుగా. ఫస్ట్ పొరలో ఏం చేసిందంటే ముళ్ళు పెట్టింది. ఏం పెట్టింది? తర్వాత దాని మీద పీచు వేస్తుంది. పీచు వేసి తర్వాత మెత్తగా చేసి పిల్లల్ని అక్కడ పెడుతుంది. పెట్టినప్పుడు పిల్లలను కన్న తర్వాత పిల్లల్ని చాలా సంరక్షించింది, చాలా జాగ్రత్తగా కాపాడింది. గుడ్ల దగ్గర నుంచి పిల్లలు అయ్యి వాటికి రెక్కలు వచ్చేదాకా కాపాడింది. ఎవరో ఇప్పుడు గుడ్లు తినడానికి ఒక శత్రువు ఉంటది. శత్రువు పేరేంటి? పామేనా సైతం అంటారు. సంతోషం. పావే. పాము సిద్ధంగా ఉంటది దేనికి? గుడ్లు తినడానికి. ఇప్పుడు పాము నుంచి రక్షించడానికి సిద్ధంగా ఉంటది. తర్వాత పిల్లలైన తర్వాత ఆహారం పెట్టడానికి కూడా ఏం చేస్తుంది తెలిసి గద్ద సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి డైలీ ఆహారం పెడితే పిల్లలు ఎలా అవుతారు తెలుసా? సోమర పొద్దులా తయారవుతారు. మన పిల్లలు కాదు, గద్ద పిల్లలు. మన పిల్లలు కూడా అట్లా తయారవుతారు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, సందర్భంగా చెప్తున్నా, చిన్నప్పటి నుంచే కష్టాలు నష్టాలు జీవితంలో మంచి చెడు నేర్పించాలి పిల్లలకి. పిల్లల్ని సోమర పొద్దులు చేయకూడదు. ఏం చేయకూడదు? కొంతమందికి ఎంత బాధ పని చేస్తే పిల్లలు అంటాం వాళ్ళకి రేపు భవిష్యత్తులో ఉన్న సుక్కలు. పిల్లలకి కష్టాలు నేర్పించాలా, మంచి చెడు నేర్పించాలా. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చేయాలి? ప్రయోజకులకు తింటాలా. అది మన పని. దేవుడు అందుకే వాక్యంలో చెప్పాడు, బాలుడికి నడవాల్సిన త్రోవ నేర్పు. ఏంటి ఆ నడవాల్సిన త్రోవ? మొట్టమొదటి వాక్యం. రెండోది ఏంటి తెలుసా? విలువలు కష్ట నష్టాలు పిల్లలకి నేర్పాలి. పెట్టి ఇంటికాడ కూర్చోబెడితే ఏమైంది? మీరు పొలం పనికి వెళ్తారు, మీ పిల్లల్ని తీసుకెళ్ళచ్చో తీసుకెళ్ళకూడదా? ఎందుకు? చదువుకునేవాడు అంటే చేయకూడదు పని. సోమవారం పొద్దున్న ఇంటికాడ కూర్చోవాలా? నేను చెప్పేసి సెలవుల్లో స్కూల్ మానిపించి కాదు, మళ్ళీ వేరే అర్థం చేసుకోకండి. హల్లెలూయా. చూడండి, ఇలాగా గెద్ద ఏం చేస్తుందంటే పిల్లలకి మేపినప్పుడు పిల్లల సంకప్ప మా అమ్మ అంత మంచి బాగా మేపుతుందని తింటాయి. తిన్న తర్వాత ఏం చేస్తుంది తెలుసా? గెద్ద పిల్లలకి ఎప్పుడైతే రక్తం వచ్చిందో ఇప్పుడు మనం తిని బాగా కూర్చొని అంటే ఎక్కడ కోరిక పుట్టిద్దా? ఇప్పుడు మాకు కూడా నేను మానేస్తానండి 3 పూట్ల తిండి జరుగుతుంది. అమ్మకి ఏమీ లేవు, చుట్టుపక్కల టీవీ ఉంది, ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమనిపించింది? ప్రార్థన చేసుకోవచ్చులే, ఇప్పుడు తొందర ఏంటంట, ఇప్పుడు కాదు తర్వాత వాక్యం ఇంకా చదువుకోవచ్చులే అనిపిస్తుందా? ఎందుకంటే 3 పూట్ల తిండి దొరుకుతుంది కదా. తిండి దొరికితే మాట మన బాడీ అంతే. ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఓకే అని చెప్పేసి కొన్నిసార్లు ఎదురు పెడతాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ గెత్త రెక్కలు రాగానే తిని కూర్చున్న పిల్లలకి మెల్లగా తూది రాజేస్తాడు. ఏం రాజేసింది? ఇప్పుడు కింద ఏమున్నాయి? ముళ్ళు ఉన్నాయి. గుచ్చుకోవడం స్టార్ట్ చేస్తాయి. దేంట్రా? మన దాంట్లో బాగున్నాయి. మెల్లగా పూల్లో నుంచి పక్కగా రావడం స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు ఈ గెత్త ఏం చేసింది తెలుసా? పిల్లలకి ఈ ఎగరం ఏం చేస్తుందంటే షికారికి తీసుకెళ్తారని ఈ మీద ఎక్కించుకుంటారు. అప్పుడు ఏమనుకుంటే గద్ద పిల్లలు, అబ్బా మా అమ్మ మా నాన్న అంత మంచి వాళ్ళు చక్కగా ఈ మీద ఎక్కించుకుని విహారయాత్ర తీసుకెళ్తారు అనుకుంటాయి. తీసుకెళ్ళి గద్ద ఏం చేసి తెలుసా? పైకి తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్ళింది? ఇంకా పైకి తీసుకెళ్ళింది. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తాయి? చాలా సంతోషంగా ఉంటాయి. ఫ్లైట్ ఎక్కితే మీకు సంతోషం ఏడుస్తారు ఫ్లైట్ లో? అమ్మో పడిపోతా అనుకుంటారా? అనుకోరుగా. ఫ్లైట్ ఎక్కితే హ్యాపీ ఫీల్ అవుతారు. అట్లా ఇవి పైకి చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి గద్ద పిల్లలు. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? గద్ద సడన్ గా వదిలేస్తుంది పైనుంచి. ఏం చేసింది?
కిందేమో పండ్లు ఉంటాయి. గద్ద ఎక్కడ పెట్టిద్ది నివాసం? కింద పెట్టిద్దా? కింద కంట్లో మామూలుగా కొన్ని చెట్ల మీద పుట్ల మీద పెడతాయి, కానీ గద్ద ఎక్కడ పెడితే కొండల్లో పెడతది, పెద్ద బాగా ఎత్తులో పెడతది. ఆ కొండ వదిలితే కింద బండ్లు అన్ని ఉంటాయి, పడితే ఏమన్నా పడిపోతున్నాము అని దగ్గరికి వచ్చేస్తది. ఎవరు? గద్ద పిల్ల. వచ్చేసే క్రమంలో ఏం చేస్తారు తెలుసా? ఇది ఎగిరితే వదిలేస్తది, ఎగరపోతే మళ్ళీ వచ్చి పట్టుకోండి. అది గద్ద యొక్క విధానం. ఎందుకంటే పిల్లలకి గద్ద ఏం చేయాలని నేర్పించాలని. ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు సార్, కొన్ని పరిస్థితులు కూడా తీసుకెళ్ళి వదిలేస్తాడు, కానీ వదలడు, చూస్తున్నాడు, వదలడు, నిన్ను పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఒకటే, ఆయన కొరకు నిరీక్షించి ఆయన మీద విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని ముందు కొనసాగించు. అప్పుడు జరిగేది ఏంటి తెలుసా? ఖచ్చితంగా దేవుడు తోడేయండి, నీకు విజయాన్ని ఇస్తాడు. అర్థమైంది నేను చెప్పింది? గెత్తను దేవుడు విడిచిపెట్టా. దేవుడు విడిచిపెట్టాడా? గెత్త తన పిల్లల్ని విడిచిపెట్టిందా? లోకానుసారంలో ప్రకృతిలో ఉన్న జంతువులకి అంత జ్ఞానం ఉంటే నిన్ను నన్ను సృజించి సమస్త సృష్టిని చేసిన దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉండాలా? మనకన్నా ఆయన జ్ఞానవంతుడు. నువ్వే ఇన్ని ఆలోచన చేసి ఇన్ని లాజికల్ తీసి మాట్లాడుతుంటే నీకన్నా లాజికల్ వెళ్ళినాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎప్పుడు విడవడో, చూస్తాను నేను ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సందర్భంలో, ఎప్పుడు కావాలో అప్పుడు నేను దర్శిస్తాను. నీకు విషయం చెబుతాను, నేను చాలా సార్లు నువ్వు ఈ రోజు మాట్లాడాల్సిందే, నువ్వు మాట్లాడిపోతే అట్టుండదు అని దేవుడు ఛాలెంజ్ చేసేవాడు. దేవుడు సచ్చినా మాట్లాడేవాడు కాదు, ముత్తుకున్నా మాట్లాడేవాడు, ప్రార్థన చేసి చేసినా ఏం మాట్లాడేవాడు కాదు. ఒక్కోసారి నేను అడగకపోయినా కూడా మాట్లాడేవాడు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నాకు పరిస్థితి నుంచి దడగొట్టిద్ది, నాకు పరిస్థితి నుంచి అడవిడి అవుతా, కానీ ఎప్పుడు స్పందించాలని తెలుసా తెలీదా? మనకు వెళ్ళి దేవుడు తొందరపడ్డావు. ఇప్పుడు చాలా మంది సేవకులు చంపేస్తున్నారు, కొంతమంది హతసాక్షులుగా మారిపోతున్నారు. అప్పుడు అలాంటి వాళ్ళని చూసి అన్యులైన వారు కానీ క్రైస్తవుల్లో కొందరు కానీ ఏమంటారు చెప్పరా? ఇప్పుడు దేవుడు ఇలా చంపుతుంటే, సేవకులు చంపుతుంటే స్పందించవచ్చు కదా, కాపాడవచ్చు కదా, పోనీ చంపిన వాళ్ళని శిక్షించవచ్చు కదా అంటారు. దేవుడు మనల్లాగా తొందరపడేవాడు కాదు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి దానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు, అప్పుడు మాత్రం స్పందిస్తాడు ఆయన. రెండోది ఏంటంటే, ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందిస్తాడు. అర్థమైందా? ఇంతవరకు మీరు ఏం చేయాలా? కనిపెట్టాలి. దేవుడి వాక్యం ఇలా సెలవిస్తుంది పేతురు రాసిన పత్రికలో. ఏమని చెప్పండి? సరే, దీన్ని నా మొదలకి డౌట్ గా చూస్తున్నారు కదా. 1వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు. ఏ సమయం అంటే? ఇప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడా? విడిపించడా? దర్శించడా? ఖచ్చితంగా దర్శిస్తాడు. అయితే ఎప్పుడు? నువ్వు అనుకున్నప్పుడు కాదు, ఒకసారి నేను అనుకున్నప్పుడు. ఆదర్శ స్టోరీ మనందరం తెలుసు. రోగిగా ఉన్నప్పుడు యేసు ప్రభుకి వర్తమానం వచ్చింది. అప్పుడు శిష్యులు అనుకున్నారు యేసు ప్రభు వెళ్తాడని, కానీ యేసు ప్రభు వెళ్ళా. చచ్చిపోతాడని వర్తమానం వచ్చింది, కానీ శిష్యులు అనుకున్నారు వెళ్తారని. వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభు వస్తాడు, ఎందుకంటే అక్కడ రాయబడింది ఏంటి తెలుసా? యేసయ్య ప్రేమించిన వ్యక్తి లాజరు. యేసు ప్రభుకి ఇష్టం లేని వ్యక్తి కాదు, యేసు ప్రభుకి పరిచయమైన వ్యక్తి కాదు. యేసు ప్రభు ఇష్టపడ్డాడు ఎవరిని? లాజరుని. అట్లా ఇష్టపడిన వ్యక్తి మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఎలా? ఎందుకు అలా తెలుసా? వీళ్ళు అనుకుంటారు ఇప్పుడు వస్తే బాగుంటది, వీళ్ళు అనుకుంటున్నారు అప్పుడు వస్తే బాగుంటది, కానీ ఏసైకి తెలుసు ఎప్పుడు వస్తే బాగుంటది. హల్లెలూయా. ఇప్పుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, అప్పుడే వెళ్ళొచ్చుగా. అప్పుడు కూడా ఎలా? అప్పుడు చుట్టుపక్కల ఇప్పుడు సపోజ్ చెప్తాను, మీకు ఏదైనా సమస్య వచ్చింది ఇంట్లో, మీరు నాకు చెప్పారు రండి పాస్టర్ గారు. సరే, చెప్పిన రోజు వెళ్ళిపోయిన తెల్లారి వచ్చాను కదా, పర్లేదు వచ్చాడు అనుకుంటా. చెప్తున్నా నేను ఖాళీగానే ఉన్నా, 3 రోజులు అయింది రాట్లా, 4 రోజులు అయింది రాట్లా, మీరు నా కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఏమంటారు మీరు? ఏంట్రా ఈ నా పట్టుకోవడం తిరుగుతున్నాడు, చెప్పాం కదా ఇంటికి రమ్మని, చెప్పాం కదా ప్రాంతం ఏమని అంటారు కదా. అప్పుడు యేసు ప్రభువుకు వర్తమానం వచ్చిన చుట్టుపక్కల ఏమనుకుంటున్నారు? ఏంద్రా ఈయన స్పందించకుండా సైలెంట్ గా ఉన్నాడు, మాట్లాడితే నేను ప్రేమించిన వ్యక్తి లాజరు అని చెప్పాడు కదా, ఇదేంటో నాయన అనుకున్నారు చుట్టుపక్కల. కానీ ఆయన తెలిసి ఎప్పుడు రావాలి. ఈ రోజు దేవుడు నేను ప్రేమిస్తున్నాడా? ప్రేమించట్లేదా? ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు. దేవుడు నేను చూస్తున్నాడా? చూడట్లేదా? ఖచ్చితంగా చూస్తున్నాడు. అయితే ఎప్పుడు స్పందించాలి ఆయన తెలుసు. 4వ దినాన్ని వచ్చాడు. 4వ దినాన్ని వచ్చి ఏం చేశాడు తెలుసా? ఎక్కడ ఎప్పుడు జరిగిన అద్భుతాన్ని లాజరు జీవితంలో చేశాడు. బైబిల్ గ్రంథంలో చనిపోయిన యేసు ప్రభు 5వ సార్లు లేపాడు.
ఇంకొకటి ఏంటంటే ఎండిపోయిన ఎముకలు తగిలి మరలా జీవాన్ని పొందుకునే ఒక మృతదేహం, అలాంటి కార్యం జరిగింది. కానీ చచ్చిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత లెగిచిన వాడి బైబిల్ గ్రంథం ఎక్కడలేదు. కానీ బైబిల్ గ్రంథం అంతట్లో ఒకే ఒక బలమైన అద్భుతంగా కనపడుతుంది ఈ యొక్క లాజరు యొక్క మరణం. ఎందుకో చెప్తున్నా, నేను అనుకునేవాడిని లాజర్ ల్యాబ్లో పెద్ద విషయం ఉంది. అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇవన్నీ రసాయనాలన్నీ రాసేసి మామూలుగా మమ్మీ లాగా చేసి పెట్టేసేవాళ్ళేమో, దేహాలు ఏమి చెడిపోలేదేమో కాబట్టి లే అనగానే లేచి వచ్చేయడం అనుకునేవాడు. కానీ అక్కడ రాయబడింది ఏంటి తెలుసా, తన శవం కంపు కొట్టిద్ది అన్నాడు చుట్టుపక్కల వాడు. రెండోది ఏంటంటే అలా రాజులకే చేసేవాడు, మామూలు చేసేవాడు కాదు. అంటే మమ్మీలు ఇప్పుడు ఇంచుమించు 2-3 వేల సంవత్సరాల దాకా అలాగే జీవంగా ఉన్నాయి. ఏది డెడ్ బాడీస్ చెడిపోకుండా కొన్ని మంచిగా ఉన్నాయి. అట్లా ఉంటుందేమో అనుకుంటాయి కదా, లేకపోతే యేసుప్రభు అనుకున్నా. కానీ 4 రోజుల తర్వాత ఏమైందో తెలుసా, దేహంలో ప్రతి అవయవాలు కుళ్ళిపోయినాయి, దేహంలో రక్తం నీరైపోయింది, దేహం అంతా కుళ్ళిపోయి వాసన వస్తుంది. ఇలాంటి లాజరు జీవితంలో ఒక్క మాట 1-2 గంటలు ప్రార్థన చేసాడా? దేవుడికి మన జీవితంలో కార్యం చేయడానికి 1 నిమిషం చాలు, చాలా 1 రోజు చాలు, చాలా. కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు నా వల్ల కావట్లేదు గిలగిల తన్నుకుంటున్నామైనా సరే దేవుడు 1 నిమిషంలో కార్యం చేస్తారు. అది దేవుడి గొప్పతనం. 4 రోజులు అయిపోయిన శవాన్ని బయటికి అనగానే సమాధిలో నుంచి అలాగే వచ్చింది. హల్లెలూయా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా, ఆయన తప్పక స్పందించే దేవుడు, తప్పక చూస్తున్న దేవుడు. అయితే అనుభవించు నువ్వు వెళ్తున్న పరిస్థితులు కూడా, నేర్చుకో నువ్వు వెళ్తున్న పరిస్థితులు కూడా. అప్పుడు ఏం చేస్తావు తెలుసా, ఒక రైట్ టైం వస్తా, రైట్ టైం ఏం చేస్తావు తెలుసా, నువ్వు చావు గోతిలో ఉన్నా తిరిగి నిన్ను ఆయన పైకి లేపుతాడు. గాఢాంతకార్యంలో ఉన్నా, చీకటంలో నీ జీవితం ఉన్నా, నీ జీవితంలో నిరాశ నిస్పృహలతో ఏ మార్గం నీకు కనపడకపోయినా మార్గం సృష్టించే దేవుడు, జీవితాలు మార్చే దేవుడు ఖచ్చితంగా నూతనమైన ద్వారాన్ని తెరిచి నేను అక్కడ తీసుకొస్తాడు. అర్థమైందా? 430 సంవత్సరాలు బానిస బతుకు బతికారు ఇశ్రాయేల్ ప్రజలు. మొరపెట్టారు, హింసపడ్డారు. కానీ దేవుడు వారిని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఏమైనా తెలుసా, 430 సంవత్సరాల నుంచి జరగని కార్యము దేవుడు కొన్ని రోజుల్లో చేశాడు చేయలేదా? బానిస బంధకాల నుంచి విడిపించాడు. ఈ రోజు నిన్ను కూడా నువ్వే బంధకంలో ఉన్నా సరే ఆయన చూసి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. సరే, దేవుడు చూస్తాడు. ఏ సందర్భాల్లో చూస్తాడు? 3 పాయింట్లు చెప్పి క్లోజ్ చేస్తాను నేను. మొట్టమొదటి దేవుడు ఏ సందర్భంలో చూస్తాడంటే, మనము అన్యాయం చేయబడుతున్నప్పుడు చూస్తాడు. ఎప్పుడు చూస్తాడు? చాలా సార్లు మనం కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు అన్యాయాన్ని ఎదుర్కొంటాం. అంటే మనం కరెక్ట్ గానే ఉంటాం కానీ ఎదుటి వ్యక్తుల ద్వారా నష్టాన్ని పొందుకుంటాం. ఎదుటి వ్యక్తులు మనం తప్పు చేసి మాట్లాడుతూ ఉంటారు. మనం ఏ తప్పు చేయకపోయినా సరే మనం తప్పుడు అలాగా చిత్రీకరిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో దేవుడు నిన్ను చూస్తాడు. రెండోది ఏంటి చెప్పనా, నువ్వు ద్వేషించబడుతున్నప్పుడు చూస్తాడు. కొన్ని కుటుంబాల్లో భార్య భర్తను ద్వేషిస్తుంది, భర్త భార్యని ద్వేషిస్తూ ఉంటాడు. ఇలా నువ్వు ద్వేషించబడుతున్నప్పుడు అత్త కోడళ్ళు ద్వేషించుకుంటారా ద్వేషించుకోరా? మీకు ఏం చెప్పరా, లోపల ఉన్న అత్త కోడళ్ళు జబ్బు అంటే సాధారణంగా ఏ జబ్బు అంటే అంతగా ఒక ఫీలింగ్. కోడలు కొడుకుని చెప్పు చేతలో పెట్టుకుని మార్చేసింది ఏమని, కోడకేమో ఇంకో ఫీలింగ్ ఏంటంటే ఈయన ఎక్కడ వాళ్ళు చెప్పేసి మార్చేస్తారని. ఏం చెప్పి అలా కదా, మరి మీ దగ్గర లేదేమో మంచోళ్ళు మీరు. మూడు కేసులు తీర్చాను నేను అట్లా. 3 మంది ఇదిగో చెప్పి మార్చేస్తుంది. ఏమవుతుందో ఇప్పుడు పెళ్లి కాకముందు పెళ్లి అయిన తర్వాత మార్పు ఉండదా? అమ్మకి అందుకు ఇప్పుడే చెప్పేసాను, పెళ్లి అయిన తర్వాత ఎలా మాట ఉంటాను నేను. ఎందుకంటే ప్రిపేర్ చేస్తాను ఇప్పటి నుంచి. రేపు మా అబ్బాయి మారిపోయడానికి లేదు. ఎందుకంటే వివాహం అయిన తర్వాత మార్పు వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని చిన్నప్పటి నుంచి కలిగిన విషయాలన్నింటినీ విడిచిపెట్టి ఒక రాత్రి మనం వేరే ఇంటికి వెళ్తే నిద్రపోతామా? వేరే చోట దగ్గర నిలబడుతుందా? అట్లాంటిది ఒక స్త్రీ 20 సంవత్సరాలు ఒక చోట పెరిగి ఒక వాతావరణానికి అలవాటు పడి ఆ వాతావరణాన్ని విడిచిపెట్టి పురుషుడికి పోతుంది. వస్తుందా రాదా? అలా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ పురుషుని నమ్మే వచ్చింది కదా, నమ్మిన తర్వాత విడిచిపెట్టారా? తప్పుగా అనుకోకండి. నిన్న మా అమ్మ సాయి వాళ్ళమ్మ మాట్లాడుకుంటుంటే మా అమ్మకి సాయి వాళ్ళమ్మకి ఒక డైలాగ్ చెప్పా. ఆ డైలాగ్ ఏంటంటే, అంతేలే బెల్లం అయింది దాంట్లోకి అంత మా అమ్మ. అప్పుడు నేనేం చెప్పానంటే, నువ్వు 9 గంటలు మోసావు, 20 సంవత్సరాలు పెంచావు,
కానీ నా భార్య నా ద్వారా వచ్చే బిడ్డని నన్నేమో జీవితాంతం మోసింది, నా ద్వారా వచ్చే బిడ్డని కూడా 9 నెలలు మోసింది అని చెప్పారు. అంటే ప్రతి భార్య ఒక తల్లిగా ఏం చేసింది, మార్చబడింది. ఇప్పుడు ఈ సెన్స్ ఈ ఆలోచన చాలా మంది ఉండవు. మీకు విషయం చెప్పరా, వివాహం అయిన తర్వాత అత్తల ఉద్యోగం కోసం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళంతా ఒకటే, వాళ్ళిద్దరు సపరేట్. పెళ్ళైన తర్వాత పెళ్లి కాకముందు మీతో ఉన్నట్టు ఇప్పుడు ఉండరు. ఆ విషయంలో మనం ఏం చేయాలా, దేవుడే చెప్పాడు స్వయంగా ఏమని, తన దారిలో హత్తుకుంటాడు. ఎవరిని విడిచి, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు అన్నది. అంటే పూర్తిగా వదిలేస్తాడు కదా అర్థం. వారి కన్నా మీరు ఎక్కువగా ప్రేమిస్తాడు, ఎందుకంటే అలా విడిచి వచ్చాడు కాబట్టి. కానీ చాలా మంది అత్తలు, చాలా మంది పెద్దవాళ్ళలో ఈ ఆలోచన విధానం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మార్చేసుకుంటుంది, ఖచ్చితంగా మారుతారు, పోయినా మారుతారు, ఎందుకంటే ఇది కూడా చెప్పాడు కాబట్టి. సో ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ఏంటంటే అర్థం చేసుకోవాలి కుటుంబాన్ని. ఏం చేయాలా, అదే ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి అనుకో, సరేనా నేను ఎంతకాలం ఉంటా జీవితంలో, నేను దూరాలు కావడం కదా, వాళ్ళిద్దరూ బాగుంటే చాలని ఆలోచన మీలో రావాలా. కానీ చాలా మంది ఆలోచన పక్కన పెట్టేసి ఈయనిద్దరూ బాగుంటే వాళ్ళని కొంతమంది. సమాజంలో కొంతమంది కొడుకు పూట సంతోషంగా ఓర్చుకోలేరు, కోడలు నవ్విందని వచ్చేస్తుంది లోపల నుంచి. అప్పుడు అర్థంలో నాకు అనిపిస్తుంది, నరకం ట్రై చేసి అనిపించింది అప్పుడే. అంటే కొడుకు పూట సంతోషం మనవాడు ఎప్పుడు నీ కొడుకు నీతోనే అది ఎప్పుడు అనుకోకండి. దేవుడు తన భార్యను నియమించినప్పుడు ఏం చేయాలా, మనం ఆ ధర్మానికి గౌరవించి వాళ్ళ సంతోషానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అత్తగా అప్పుడు ఏమవుతుంది, సక్సెస్ అవునట్టు ఏమైనట్టు. దేవుడు ప్రతి తల్లికి 2 బాధ్యతలు ఇస్తారు. ఒక బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా కొడుకును పెంచడం, రెండో బాధ్యత ఏంటంటే కొడుకున్న ప్రతి తల్లికి కూతుర్ని దేవుడు యాడ్ చేస్తాడు. ఏ రూపంలో తెలుసా, ఏ రూపంలో, కోడల రూపంలో. ఇప్పుడు కోడలు ఎలా చూడాలి మీకు వచ్చి చెప్పండి. ఇంగ్లీష్ లో సామెత ఉంది, యూ రెస్పెక్ట్ అంటే ఏంటి, మర్యాదను పొందుకో. ఇప్పుడు నువ్వు సరిగ్గా లేవు, నీకు అన్ని ఏం కావాలా, నువ్వు సరిగ్గా ఉండవుగా నీ బాడీ నీకు దండేస్తాను, ఆ సన్మానం చేసి ఆ హారతి ఇచ్చి కళ్ళ కత్తుకోవాలనుకుంటాను. అట్లా ఉండదు. నువ్వు కరెక్ట్ గా ఉంటే ఏమో తెలుసా, రూత్ లాంటి కోడలుగా మారిపోతావు నీ కోడలు. హల్లెలూయా. అరే నీ ఇంకా పెళ్ళి అవుతుంది కదా, అదే చెబుతున్నా. రూత్ లాంటి కోడలుగా మారితే రూత్ ఏం చేసింది, భర్త చనిపోయాడు. భర్త చనిపోయినప్పుడు నయోమి, అమ్మా నేను ఎట్లాగూ ముసలానే కదా, ఇంకెవరు లేరు కదా, సో నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండంటే ఈ యొక్క రూత్ ఏం చేస్తుంది తెలుసా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని చెప్పి తన అత్తని విడవకుండా జీవితాంతము అత్తతో, ఈ అత్తతో ఉన్నందుకు దేవుడు తనకు ప్రతిఫలం ఇచ్చాడు లేదా. సేమ్ టైం కోడల్ని ప్రేమించినందుకు కోడలి ప్రేమ అత్త పొందుకుంది. ఈ రోజు కుటుంబాలలో మార్చబడాలి. కానీ చాలా కుటుంబాల్లో జరిగే విషయం ఏంటంటే అసూయకు గురవుతాం. చాలా కుటుంబాల్లో జరిగేది ఏంటంటే మనం బాగుపడితే ఓర్చుకోలేరు. అలాంటప్పుడు మనల్ని ద్వేషిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ద్వేషించినప్పుడు దాన్ని కూడా దేవుడు చూస్తాడు. చూడండి వాక్యం ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచ్చింది. ఆదికాండం 31. అది మీ బాలాడికి వెళ్ళింది పంపించి లేయా ద్వేషించబడతా యెహోవా చూచి ఆమె గర్భాన్ని ఆయమే. ఇప్పుడు లేయా ద్వేషించబడింది. ద్వేషించబడినానికి ప్రతిగా దేవుడు ఏం చేశాడు తెలుసా, గర్భాన్ని తెచ్చాడు. ఏం తెచ్చాడు మీకు వెంటనే చెప్పనా, చాలా సార్లు కుటుంబాలు మనం అనుకుంటాం, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, నన్ను వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే అందరూ పట్టించుకుంటే ఆయన పట్టించుకోండి. నిన్ను ఎవరైతే విడవబడతారో, ఎవరైతే ద్వేషించబడతారో దేవుడు ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, ఇప్పుడు దావీదు ఎక్కడో చిన్నోడు అడవిలో కాసుకుంటున్నాడు. ఏంటయ్యి గొర్రెల గొర్రెలే కదా. అలాంటి దావీదుని దేవుడు ఏం చేశాడు, చూసాడు. నిన్ను నన్ను ఏం చేస్తాడు, నువ్వు ద్వేషించబడుతున్నావా, పీడించబడుతున్నావా, హింస పొందుతున్నావా, నీ అత్త మామల చేత లేదా కోడల చేత దోషం పాలవుతున్నావా, దేవుడు నిన్ను చూస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఖచ్చితంగా కుటుంబంలో మనం పడే ప్రతి సమస్యను దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నీ భర్తకు ఇప్పుడు మారుమచ్చలేదేమో, నీ భార్యకి ఇప్పుడు మారుమచ్చలేవు, అయితే నువ్వేం చేయాలి తెలుసా,
దేవుడు చూస్తున్నాడని స్పృహ కలిగి ఉంటుంది. ప్రార్థన చేయి. అప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా నేను చూస్తున్న దేవుడు వారి జీవితాన్ని మారుస్తాడు. మారుస్తా ద్వేషించబడుతున్న వారితో దేవుడు ఉన్నాడు. ద్వేషించబడుతున్న వారిని దేవుడు చూస్తున్నాడు. సంఘమునైనా, సమాజమునైనా, కుటుంబంలోనైనా ఎవరు నేను ద్వేషిస్తున్నారో, ఎవరు నేను దూషిస్తున్నారో దేవుడు వారి కన్నా అధికంగా నేను ప్రేమిస్తున్నాడు. యాకోబు ఇంకొక వ్యక్తిని ప్రేమించాడు. ఆ వ్యక్తి ఎవరో? రాహేలు. ఆమె గర్భం మునిగిపడింది, ఈ గర్భం తెరవబడింది. అది ఖచ్చితంగా నీకు తగిన ప్రస్కారంగా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా చేస్తాడు. ఫస్ట్ మనం కష్టంగా ఉన్నప్పుడు, ద్వేషించబడుతున్నప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడు? ఇవాళ వీడియో అంతా మనం ఎడిటింగ్ చేయాలి. ఓ హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ నేను చెప్పండి, దేవుడు ద్వేషించబడినప్పుడు నన్ను చూస్తున్నాడా చూడలేదా? రెండోది ఏంటి తెలుసా? ప్రజలు నేను నష్టపరచాలని ఉన్నప్పుడు దేవుడు నేను చూస్తున్నాడు. చెప్పండి సార్, ప్రజలు మమ్మల్ని నష్టపరచాలనుకున్నప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు. చాలా సార్లు మనం అన్ని బాగానే చేసినా, మనం అంతా బాగానే ఉన్నా, ఎలాగోలా మనకి కీడు చేయాలని కొందరు అంటారు. ఎలాగైనా మనల్ని తక్కువ చేయాలని కొందరు ఆలోచిస్తారు. ఆలోచించరా దానివల్ల కొన్ని మంచి ఆతపడి చేస్తారు. ఏమవ్వాలని? మనకు ఉండిపోవాలని. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? లేని పని మాట తిప్పుతా ఉంటారు. జనాలు కూడా అంటే చెప్పనా? ఎగ్జాంపుల్ చెబుతాను. నేను ఉన్నాను కదా, నా గురించి మంచి చెప్పేవాడు అంటారు, ఇప్పుడు మంచి చెప్పే వాళ్ళు పక్కన పెడతారు. మా అమ్మాయిని ఆయన ఏంటో తెలుసా మీకు? ఆయన చేసే వాళ్ళు ఏదంటే ఏం చేసాడు అంటే చూసిందా చూడలేదు పక్కన పెడితే ఏదో ఒకటే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు తెలుసా? వినేస్తారు. వినేసి మన మీద లేనిపోయిన వేషాలు పెట్టుకుంటున్నారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఎవరో చెప్పిన మాటలు పట్టించుకొని ఉంటారు. పట్టించుకుని ఎట్లయినా మన మీద పక్క సాధించాలనుకుంటారు, ఎట్లయినా మనం నష్టపరచాలనుకుంటారు. లోపల వ్యక్తులు అలా ఉంటారు. అయితే దేవుడు నిన్ను చూస్తానని స్పృహ కలిగి. అలా ఎవరి జీవితంలో జరిగింది తెలుసా? యాకోబు జీవితంలో జరిగింది. యాకోబు జీవితంలో ఏం జరిగింది తెలుసా? యాకోబుని నష్టపరచాలనుకున్నాడు. ఎవరో సొంత మామే, పిల్లనిచ్చిన మామ. ఎలా ఉండాలి అల్లుడి పట్ల? బాగున్నది బతుకుని ఎవరో ఆనందంగా సాగు అంతే ఎదురు కానీ అత్తింటి వాళ్ళు మేలు కోరుకుంటారు, తీసుకున్నాం మళ్ళీ అది ఎందుకులే. ఇప్పుడు అత్తారింటాడు నా అల్లుడు బాగుంటే పిల్లలు బాగుంటారు, మనవాళ్ళు బాగుంటారు అని అనుకోవాలనుకోకూడదా? కానీ ఏమన్నాడు తెలుసా? అరే మన ఆస్తి అంతా కొట్టేస్తున్నాడే, కష్టపడే సొమ్మాది, కష్టపడి సంపాదించుకుందే, కానీ ఎట్లయినా సరే నేనే ఎక్కువ లాభాన్ని. కొంతమందికి ఎంత అసూయ అంటే వీళ్ళకన్నా అన్నదమ్ములు ఉన్నారు, వీళ్ళకన్నా పంట పండిందానికి ఎక్కువ వచ్చేస్తుంటారు. వీళ్ళు కొంచెం ఫ్రిడ్జ్ లో కొనుక్కున్నారు అనుకో, చిన్న చిన్న జీవితం మీద శాశ్వతం అయిపోయినట్టు లేదు. 100 సంవత్సరాలు 20 సంవత్సరాలు భూమి మీద బతికేస్తున్నట్టు. ఎప్పుడు పోతామో తెలియదు మన జీవితంలో. ఆ జీవితాన్ని మనం ఎలా గడపాలా? సంతోషంగా అందుతో సమాధానం గడపాలా. కానీ కొంతమందికి ఏంటది? తగాదాలు, అసూయలు. వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగుపడ్డారు. కొంతమంది ఏడిపోయాడు చెప్పరా? వీళ్ళు బాగుపడలేదని కదా ఏడుపు, వాళ్ళు బాగుపడతారని ఏడుపు. అందుకే కొంతమంది ఏమంటారు చెప్పరా? ఎక్కడెక్కడ వాళ్ళు అందరు బాగుపడుతున్నారు, నేను ఎక్కడెక్కడ వాళ్ళు, నీకెందుకు? నీ సంగతి నువ్వు చూస్తావు. హల్లెలూయా. అందుకే చూడండి ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఇక్కడ లాభము చూడండి 31వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం. యాకోబు చెప్తున్నాడు వాళ్ళ భార్యలతో, మీ తండ్రి నిన్ను కాదు నన్ను మోసపుచ్చి 10 మార్లు ఆగండి 10 సార్లు ఏం చేశాడంట? ఏం మార్చాడు? ఒకసారి ఏమో ఇక అబ్బాయి మరి ఇంతకాలం కష్టపడ్డావు కదా, దాదాపుగా 21 సంవత్సరాలు ఉచితంగా చేశాడు సేవ. ఎవరో 21 సంవత్సరాలు అంటే ఎంత? నెలకి ఇది 20,000 వేసుకోండి. 20,000 వేసుకుంటే 21 సంవత్సరాలకి ఎంత అయింది? 3 ఏళ్ళు. 7 సంవత్సరాలు ఏమో ఒక ఆవిడ కోసం, ఇంకొక 7 ఏళ్ళేమో ఇంకొక ఆవిడ కోసం, ఇంకో 7 ఏళ్ళో కృతజ్ఞతగా. అంటే 21 సంవత్సరాలు చేశాడు. తర్వాత తన జీవితానికి చేసినప్పుడు కూడా యాకోబుని ఏం తెలుసా? మోసం చేయాలనుకున్నాడు. 10 సార్లు మార్చాడు జీవితం. ఎలా మార్చాడు? ఇదిగో సార్లు ఏంటంటే నీ అనేవాడు. సార్లు అనుకో అబ్బాయి సార్లు అంటే కాదు మొత్తం అనేవాడు. ఇట్లా మార్చేశాడు 10 సార్లు.
తర్వాత చూడండి. అయినను ఆ, దేవుడు ఆ, అతని నాకు హాని చేయలేదు. చూడండి, అల్లుడు బాగుండాలని కోరుకోవాలా? కొంతమంది ఇంతే. ఇప్పుడు భార్య భర్తల మధ్యన గొడవ వస్తే రావా? ఇప్పుడు ఏం చేయాలా? ఇంట్లో అత్త మామ సమాంతరంగా వెళ్ళి సావధానం మాట్లాడాలి. కానీ కొంతమంది కొట్టుకోవడానికి వెళ్ళిపోతారు, అల్లుడిని నెట్టుకోవడానికి మాట్లాడడానికి వెళ్ళిపోతారు. బుద్ధి జ్ఞానం ఉండదు. అది లోకానుసారం వ్యక్తులకి. కానీ లోకంలో ఉన్న వ్యక్తులు కాదు మీరు. ఎవరు కాదు? క్రీస్తు నేర్పిన వ్యక్తులకి మీరేం చేయాలి తెలుసా? ఏం చేయాలా? సావధానంగా మాట్లాడాలి. హాని చేయడానికి కూడా తలంచాడు. ఎవరు తలంచాడు? తలంచలేదా? ఎప్పుడు తలంచాడు చెప్పండి? లాభాను ఎప్పుడు తలంచాడంటే, యాకోబు వెళ్ళిపోతుంటే ఎట్టయిన యాకోబుని ఏదో చేద్దాం కొంతమంది తీసుకుని బయలుదేరాడు. కానీ దేవుడు దర్శించాడు ఎవరిని? లాభాన్ని. నువ్వు నోరు ముయ్యి, లేకపోతే నీకు మామూలుగా ఈ భూమి మీద చాప్టర్ క్లోజ్ అయిపోద్దని చెప్పాడు. అప్పుడు దర్చుకున్నాడు ఎవరో? లాభాన్. చూడండి, ఇక్కడ హాని చేయడం చూశాడు, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? చూడండి కింద, హాని చేయలేదు. చేయలేదా? అతడు ఆగంటే చాలా సార్లు మన కంటికి కనపడే కొన్ని ఉంటాయి, అంటే మన దృష్టికి వచ్చే కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు మన కంటికి కనపడి మన వెనకాల జరుగుతూ ఉంటాయి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన స్వయంగా డీల్ చేస్తాడు. ఏం చేస్తాడు? మన కంటికి కనపడని శత్రువులు మన జీవితంలో ఉంటారు. కొంతమంది మనతో నవ్వుతానే బాగా మాట్లాడతారు, కానీ మన వెనకాల గొంతులు తీసేస్తుంటారు. కొంతమంది బాగుంటారు మనతో, కానీ వెనకాల వాళ్ళు చేసేస్తుంటారు. ఇలాంటి వాళ్ళని కూడా దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నాడా? చూస్తున్నాడు. ఇప్పుడు చూశాడు కాబట్టి ఏమైంది తెలుసా? ఏ హాని చేయని వల్ల ఏం చేయనిలా చెప్పండి నాకు కాపుదలకు. వాక్యమైన సెలవిస్తుంది, నీకు విరోధముగా రూపించబడి ఏ ఆయుధము కూడా నీ మీద లేదంట. ఇప్పుడు నా ప్రశ్న, ఆయుధములు విరోధంగా రూపించబడవా? చెప్పండి. రూపించబడవా? నీకు వ్యతిరేకంగా ఆయుధాలు తయారవుతాయి? అవుతాయి. అవ్వని కాదు, అక్కడ ఏముంది వాక్యంలో? నీకు విరోధంగా రూపించబడిన అన్నడా? రూపించబడబోయే అన్నడా? రూపించబడిన ఆయుధము నీ మీద, అది రోగమై ఉండొచ్చు, అది శ్రమ అయి ఉండొచ్చు, అది దరిద్రం అయి ఉండొచ్చు, కానీ ఏది నీ మీద హాని చేయకుండా దేవుడు చేస్తాడు. ఏం చేస్తాడు? నా తర్వాత చూడండి. అతడు పొడవు గలవి నీ జీతమగునని చెప్పినాడలా. అప్పుడు మందలన్నీ పొడవు గల పిల్లలు నేను 12 డైరెక్ట్ గా. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము, గొర్రెలను దాటుచున్న పొట్టేలు చేరలైనను పొడలైనను మత్సలైనను అది లాభాలు నీకు చేయుచున్నది యావత్తును. చాలు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో చూడు, పుట్టేయన్ని కూడా నీకే, లాభాన్ని చేసేదాంతా చూస్తున్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు లాభాన్ని నష్టం చేయాలనుకున్నాడు, మోసం చేయాలనుకున్నాడు, హాని చేయాలనుకున్నాడు. దేవుడు చూసాడా? చూడలేదా? చూస్తాడు. ఖచ్చితంగా చూశాడు కాబట్టి ఏమైంది తెలుసా? విస్తారమైన ఆస్తితో యాకోబుని దేవుడు పంపించాడు. ఈ రోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితుల్లో చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన నీ పరిస్థితుల్లో నూతన మార్పు మీకు ఇస్తాడు. మొట్టమొదట ద్వేషించబడే టైంలో దేవుడు మనం చూస్తాడు. రెండవది మర్చిపోయాం, గుర్తులేదు. రెండవది నీ శత్రువుని నేను నష్టపరచాలనుకున్నప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు. మూడవది దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తాడంటే, మనం భక్తి హీనతలో ఉన్నప్పుడు కూడా చూస్తాడు. మనం భక్తి పరులుగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, భక్తి హీనం అయిపోయినప్పుడు కూడా దేవుడు చూస్తాడు. బాగా మనం గుర్తుపెట్టు కోసం పాయింట్ ఏంటంటే, మనకు కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటాయి కొన్ని పరిస్థితులు, కొన్ని సందర్భాలు. నాతో పాటు చదువుకునే మా ఫ్రెండ్ చచ్చిపోయాడు. అంటే బైబిల్ కాలేజ్ నాతో పాటు చదువుకున్నాడు. నేను పోస్టర్ చూసి షాక్ అయ్యా. నేను ఏదో ఇంటి చచ్చిపోవడం అని చూస్తే ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. ఇది నాకు షాకే కాదా? ఒక భక్తి పరుడు ఉన్నాడు, ఆ భక్తి పరుడు పడిపోయాడు అనుకో, సరే నేనే ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చెప్తున్నా, అన్ని మానేసి ప్రార్థన కూడా రాకుండా మానేసాను అనుకోండి, మీకు ఎట్లా ఉంటది? మా హెల్త్ పని అయింది, లేక అప్పట్లో వచ్చి అత్త చేయడం చేయని వాయించాడు అన్నారా? అట్లాంటి వాళ్ళు అంటారులే, మీరు అట్లాంటి వాళ్ళు కాదు. ఏమంటారు? ఒరే సరే మా సంగతి పక్కన పెట్టండి. నాకైతే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది దైవ సరిపోయారు, కొంతమంది దేవుడి కొరకు బలమైన ఆయుధాలుగా మారి దేవుని రాజ్యంలో బలమైన సాధనాలుగా వాడబడే వాళ్ళు ఉన్నారు. షాఫై క్విక్ అనే ఒక దైవజనుడిని చంపేశారు అమెరికాలో రీసెంట్ గా.
ఆయన ఎంతో మంది జీవితాన్ని ప్రభావితం చేశాడు. అయితే నా ప్రార్థన, నేను చేసిన ప్రార్థన ఏంటంటే, జీవితాన్ని ప్రభావితం చేసే దైవజనులు చచ్చిపోతున్నారు, ఎంతో మంది యోగులు అంటూ చచ్చిపోతున్నారు. ప్రభా నన్ను లేపు, నన్ను నీ కోరకు వాడి కానీ ప్రార్థన చేశారు. రెండోది అలాంటి వారు చచ్చిపోవడానికి వీళ్ళు బాధపడ్డారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అలాంటి రోజు చనిపోయినప్పుడు లేదా అలాంటి వాళ్ళు భక్తిహీనులుగా మారిపోయినప్పుడు షాక్ అవుతామా అమ్మా, ఏంట్రా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడా అని బాధ అనిపిస్తుంది. మరి మీకు అనిపిస్తుందా? నాకైతే ఒకప్పుడు మంచిగా సేవ చేసి ఈ రోజు దిగజారిపోయిన వాళ్ళని ఆత్మీయతను బ్రష్లు అయిపోవాలని చూస్తే బాధ అనిపిస్తూ ఉంటది. అయితే షాక్ అనిపిస్తా ఉంటది, ఏంట్రా నెట్ అయిపోయారని. కానీ దేవుడు షాక్ అవ్వడు. ఎందుకో తెలుసా? దేవునికి సమస్తం తెలుసు. దేవుడు వారి భక్తి పరులుగా ఉన్నప్పుడు ఎంత ప్రేమిస్తున్నాడో, దిగజారిపోయినప్పుడు కూడా అంతే ప్రేమిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కావచ్చు, లైవ్ లో పెట్టిన వాళ్ళలో కావచ్చు, తర్వాత చూసే వాళ్ళలో కావచ్చు, ఖచ్చితంగా చెప్తున్నా, నీ స్థితిగతులు, నీ భక్తిహీనత ఖచ్చితంగా దేవుడు తెలుసు. నువ్వు ఒకనాడు ఏ భక్తి చేసావో, ఈనాడు ఎంత దిగజారిపోయావో సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు. అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆనాడు దేవుడు నేను అంత ప్రేమించాడు, ఈనాడు కూడా దేవుడు నేను అంతే ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ మారదు. ఏమవుదో? ఆయన మారని దేవుడు. మారని ప్రేమతో ఏం చేస్తున్నా తెలుసా? లోపడిన సంప్రదాయాన్ని చూస్తున్నాడు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? లోబడిన ప్రజల కోసం దినమంతా నా చేతులు. నాకు ఎంతమంది ఆర్డర్ ఏంటంటే, లోబడే వాడి కోసమే చూడాల్సిందే. లోబడిన కోసం చేతులు ఎందుకు లోపుతాడంటే, లోబడిన వాళ్ళు లోబడాలా, అది దేవుని చిత్తం. పడిపోయినాడు వాళ్ళు తిరగాల, అది దేవుడి చిత్తం. విశ్వాసంలో భ్రష్టులైపోయి దిగజారిపోయిన మళ్ళా తిరిగి వెళ్ళాలా, నూతన పరచబడాలా, అది దేవుడి చిత్తం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? లోబడిన వాళ్ళ వారి వైపు దినమంతా శ్వేతం చేస్తున్నాడు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఈ రోజు ఖచ్చితంగా నీ భక్తిహీనమని తెలుసు, నువ్వు ఎందుకు దిగజారిపోయావని తెలుసు. అయితే నువ్వు దిగజారిపోయినప్పుడు సైతాన్ని గారు చెప్పే ప్రాముఖ్యమైన మాట్లాడి తెలుసా? నువ్వు దేవుడికి పనికిరావు. ఇక దేవుడిని నువ్వు ఇష్టపడ్డావు, ఖచ్చితంగా చెబుతున్నానండి, ఆయన నిన్ను ఎప్పుడు ద్వేషించడు. చెప్పండి, దేవుడు నన్ను అన్నాడు ద్వేషించడం, అది సైతాన్ని చెప్పే మాట. దేవుడు ద్వేషిస్తాడని. ద్వేషించని దేవుడు నువ్వు కలిగి ఉన్నావు, ప్రేమస్వరూపమైన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. అయితే ఇప్పుడు చేయాల్సిన మాట ఏంటి తెలుసా? నీ మనసు తిప్పుగా ఏం చేయాలి? రా లోబడు. నీ భక్తి జీవితం ఎంత దిగజారిపోయిందో నాకు అనవసరం. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎండిపోయిన అనుభవంగా వెళ్ళిపోవచ్చు. అయితే ఎండిపోయిన ఎముకను తిరిగి మహాశైలిగా మార్చిన దేవుడు మరలా నీ జీవితంలో నీ స్థితిగతులను నూతన పరుస్తాడు. వాస్తాడా పరచడా? ఎండిపోయిన ఎముకలు దేవుడు చూసాడా చూడలేదా? మీకు విషయం తెలుసా? గాడిద దవడ ఎముక ఎండిపోతే దాన్ని కూడా చూసాడు. ఎండిపోతే కాదు, గాడి దవడ ఎముకగా అయిపోయినప్పుడు చూశాడు దేవుడు. ఇప్పుడు ఒక ఆయన ఒక స్టోరీ చెప్పాడు దైవజనుడు. ఒక గాడిద అంట దేవుని కొరకు వాడబడాలనుకునేదంట. ఏమనుకునేది? దేవుని కొరకు గాడిద ఎంత వాడబడింది అంటే వాడబడింది. ఇది దేవుడి కొరకు వాడబడుతుందా లేదా? దీని ప్రాణం ఉందా? లేదు. అయినా వాడబడుతుందా కదా? గాడిద బిలాము తీసుకెళ్ళింది అటు ఇటు. గాడిద వాడబడిందా లేదా? వాడబడింది. ఏసైనా గాడిద మోసింది. గాడిద వాడబడిందా లేదా? వాడబడింది. అలాగే ఒక గాడిద అంట దేవుని కొరకు వాడబడాలనుకుందంట. అయితే ఆ గాడిద వాడబడాలనుకుంది కానీ బతికున్నప్పుడు వాడబడలేకపోయిందంట. చచ్చిపోయే స్థితి వచ్చినప్పుడు కూడా వాడబడలేకపోయిందంట. దేవుని కొరకు నిరీక్షణ కలిగిందంట. ఏమని? నేను వాడబడాలని. అయితే అది చచ్చిపోయిందంట. చచ్చిపోయిన తర్వాత ఎముకలైపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? దాన్ని చూశాడు. చూసి ఏం చేశాడు తెలుసా? బలవంతుడైన సంసోను చేతులు ఒక ఆయుధంగా దాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవుడి సేవ కదా సంసోను చేసింది, దానిలో వాడబడిందా లేదా? దేవుడు ఆ గాడి దవడ ఎముకనే చూస్తే నిన్ను కూడా తప్పుతున్నాడు. నీ పరిస్థితి ఎలా మారిపోయి ఉండొచ్చు. అయితే నూతనమైన జీవం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు చేసిన పని తెలుసా? ఆయనకు లోబడు. ఏం చేయాలి? మరలా పశ్చాత్తపడు, మళ్ళా రిపెంటెన్స్ అవు. అందుకే దేవుడు చెప్పాడు, నువ్వు బతికున్నావని పేరుతో ఉన్నావు కానీ చచ్చావు. నీరు అభివృద్ధి లేదు, అన్ని బాగుని అనుకుంటున్నావు, డబ్బులోనే అనుకున్నావు, సమృద్ధిగా తింటున్నాను బాగున్నావులే, నాకేంటి అనుకున్నావు కానీ చచ్చావు. అయితే మరలా మారుమనసు పొందన్నాడు. అన్నాడా? నీ బతుకు అయిపోయింది అన్నాడా? మనుషులు అంటారు, కొంతమంది సేవకులు కూడా మరి వీళ్ళు సైతం సువార్త చేస్తున్నారు, దేవుని సువార్త చేస్తున్నారు, నాకు అర్థం కాదు. వీళ్ళ స్వనీతితో బోధించి ఏం చేస్తున్నారు తెలుసా? విశ్వాసం ఆత్మ భ్రష్టులుగా చేస్తున్నారు. దేవుడి ప్రేమను ఎరగని వారిగా చేస్తున్నారు. దేవుని ప్రేమ ఏంటంటే నువ్వు పడిపోయిన చెడిపోయిన జీవితం నుంచి మళ్ళీ తిరిగి కట్టబడాలి. ఏమవ్వాలి? చూడండి, దేవుడు పేతురుతో మాట చెప్తున్నాడు. ఆ మాట చూద్దాం త్వరగా. యోహాను సువార్త
22వ అధ్యాయం 32వ వచనం. లూకా సువార్త 22:32. నువ్వు నమ్మి తప్పిపోయినట్లు నేను చదువుతానండి. నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటాను. నీ మనస్సు తిరిగిన తర్వాత ఆగండి. ఇప్పుడు ఏ సందర్భంలో వేసుకున్నాడు చెప్తున్నాడంటే, పేతురు గారికి దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు విశ్వాసంలో భ్రష్టులు అయిపోతావు. ఖచ్చితంగా నీ మనసు తిరిగిపోయింది. నువ్వు నమ్మిన తప్పిపోయినా తప్పుకోలేదా? పేతురు చిన్నపిల్లని చూసి అబ్బాయి యేసు ప్రభావం నాకు తెలియదు అన్నాడు. అంటే తన విశ్వాసం ఏమైంది? తన ఆత్మీయ జీవితం ఏమైంది? దేవుడు వెంబడించిన స్థితి ఏమైంది? అన్ని తెలిసాగిపోయింది. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నన్ను ఇంతకాలం చూసావు కదా, నమ్మకం లేదా నా మీద? అంటే నువ్వు ఎంత వేస్ట్ వెళ్ళిపోయా నా దగ్గర నుంచి అంటలా. ఇదిగో నీ నమ్మకం తగ్గిపోయింది కదా, నీ మనసు చెదిరిపోయింది కదా, నీ మనసు నాకు వ్యతిరేకం మారిపోయింది కదా. అయితే నీ మనసు మరలా తిరిగింది. ఏమైంది? కష్టం. నేను కోల్పోయినవి నేను పొందుకుంటాం. మళ్ళా నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి వస్తాయి. ఈ రోజు ఈ వాక్యం విని అందరైతే విశ్వసిస్తున్నారో నిత్యంగా వారు కోల్పోయిన ఆత్మీయత, కోల్పోయిన పరిశుద్ధత, కోల్పోయిన సమస్తం, కోల్పోయిన వరములు, అభిషేకం సహా మళ్ళా తిరిగి దేవుడు అందిస్తారు. అదే చూడండి, ఇక్కడ పేదలు అంటున్నాడు, నువ్వు నమ్మిక తప్పిపోక నీకు. అయితే నీ నమ్మిక తప్పిపోకుండా నేను వేడుకున్న దేవుడిని మరలా తిరిగి ఏమైంది తెలుసా? అది కొనసాగింది. అయితే అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? సహోదరులు స్థిరపరచు అంటున్నాడు. మళ్ళీ చూద్దాం అన్నమాట. వేడుకుంటుని నీ మనస్సు తిరిగిన తర్వాత నువ్వు సహోదరులను ఖచ్చితంగా దేవుడి చిత్తం ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు దేవుడి తగ్గి తిరగడం దేవుడి చిత్తం. ఒకసారి చెప్పండి. కాదు, నేను దేవుడిని తగ్గి తిరగడం దేవుడి చిత్తం. రెండోది ఏంటో తెలుసా? నేను అనేకులను దేవుని తగ్గి తిరగడం దేవుడి చెప్పండి. నేను అనేకులను ప్రభువు తట్టు తిప్పడం దైవ చిత్తం. కొంతమంది పాపం వైపు తిప్పుతారు, కొంతమంది నష్టం వైపు తిప్పుతారు, కొంతమంది సమాజంలోకి వెళ్తారు. ఇలా గొప్పల కోసం ఏం చేస్తారు తెలుసా? బడాయి మాటలు, సోది మాటలు, పనికిరాని ముచ్చట్లు ఇయ్యే. జాగ్రత్త. దేవుడు నీ ద్వారా ఏం ఆలోచిస్తాడో తెలుసా? నువ్వు అనేకులు కట్టాలా, నువ్వు అనేకులు గాయాలు కట్టాలా, అనేకులు జీవితాలు కట్టాలా, అనేకులు యేసు ప్రభు సొంత రక్షకుడని అంగీకరించడానికి నువ్వు మార్చాలి అనేకులే. అది దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. అయితే నువ్వే సరిగ్గా లేనప్పుడు ఎవడు సరి చేస్తావు? నువ్వు ఎవరి జీవితాలు మార్చలేవు కదా. కాబట్టి దేవుడు నీ భక్తిహీనత కూడా చూస్తున్నాడా చూడలేదా? చూసి ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితం మళ్ళా స్థిరపరుస్తాడు. ఏం చేస్తాడు? యోగు గ్రంథం ఆఖరి 24వ అధ్యాయం 22-23 వచ్చింది. 24 యోగు గ్రంథం 22 వచ్చింది, 23 వచ్చిన ఆయన తన బలం చేతను బలవంతులను కాపాడుచున్నాడు. ఆయన ఏం చేత కాపాడుతున్నాడు? ఆయన బలము చేత బలవంతం కాపాడుతున్నాడు. కొందరు ప్రాణముల గురించి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుతురు. ఆగండి, ఇప్పుడు మీ ప్రాణం మీద మీకు ఆశ లేదు, పరిస్థితులు మారవు, నా జీవితం మారదు, నేను ఇంతే అనుకుంటున్నాను. మరలా మారలా ఖచ్చితంగా మారతాయి. ఎందుకో తెలుసా? మార్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడు, మార్చే సమర్థుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. చెప్పండి, ఆయన నన్ను చూస్తున్నాడు. తర్వాత చూడండి, ఆయన వారికి అభయమును దయచేయను కనుక వారి ఆఘాతమునందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. దేవుడు చూస్తున్నాడు, చూడలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా చూస్తున్నాడు. మీరు ఏ పరిస్థితులు కూడా వెళ్తారో నాకు తెలియదు, కానీ సమస్తమును మార్చగలిగిన దేవుడు మీ జీవితాలు మారుస్తాడు. మీతో ఉన్నాడు, మీ పరిస్థితులు మార్చుతాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆయన వైపు మీరు చూడండి. ఏం చేయండి? ఖచ్చితంగా మరలా కోల్పోయిన సమస్తాన్ని ఇస్తాడు. మీ జీవితాల్లో తిరిగి నూతనమైన ఇస్తాడు. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మీ పరిస్థితులు మార్చి అంటే ద్రోహం దయచేయను కాదు.